హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో ప్రసన్న ఉంది. ప్రసన్న ఆల్రెడీ చాలా అద్భుతంగా చెప్తుంది. ఒక మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, అలాగే హిందీ నాలెడ్జ్ కూడా ఉంది. కాబట్టి ప్రసన్నకి మనం ఖచ్చితంగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ప్రయత్నం మనం డెఫినెట్లీ ఎప్పటికీ చాలామందికి చేసాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి స్థానంలో మన ప్రసన్న కూడా ఉంటుంది. కాస్త టైం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 45 రోజులు అయిపోయిన వెంబడే మీకు అవకాశాలు ఇప్పించాలంటే కొన్నిసార్లు పాజిబుల్ అవుతుంది, కొన్నిసార్లు కష్టం అవుతుంది. కాబట్టి అవకాశాలు ఎవరికి ఇప్పిస్తాం? మెయిన్గా ఇక్కడ కోర్సులో టాలెంట్ ఎవరైతే ప్రూవ్ చేసుకున్నారో, అంటే మోడ్యులేషన్లో కానీ, లిప్సింగ్లో కానీ, ఇలా ఇతర కేటగిరీలో కూడా వాళ్ళు తమ సక్సెస్ రూట్ క్రియేట్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ మనం వాళ్ళని ఇండస్ట్రీకి పంపిస్తాం. కాబట్టి ప్రసన్న చాలా ఒక మంచి పట్టుదల మీద ఉంది. కాబట్టి ప్రసన్నను డెవలప్ చేయాలి. ప్రసన్న, చెప్పమని అభిప్రాయాలు మా అకాడమీ మీద ఎలా నేర్చుకుంటున్నాం, అసలు కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఎలా వెళ్ళాలనుకుంటున్నాం ఆ అంశం మీద? నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు ఈ పీవీఆర్ డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ గురించి వన్ ఆఫ్ ద ప్రీవియస్ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. దానికి ముందు కూడా వేరే ఇన్స్టిట్యూట్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది. నాకేంటంటే ఇన్స్టిట్యూట్స్ని వెతికేటప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏది ఇస్తుంది అని చాలా వెతికాను. అందులో ఒక ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ నాకు అదంత సాటిస్ఫాక్షన్ అనిపించక బ్యాక్ స్టెప్ తీసుకున్నాను. అంటే నాకు ఉన్న ఏమంటారు, ఏదైతే నేర్చుకునే విధానం అనేది ప్రాక్టికల్గా ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు నేను త్వరగా నేర్చుకోగలుగుతాను. అండ్ డబ్బింగ్ మీద నాకు చాలా ఇయర్స్గా ఇష్టం అనేది ఉంది. చాలా బేసిక్గా నా వాయిస్ అంటే నాకు ఇష్టం. సో ఇది ప్రపంచానికి నేను వినిపించాలి. సో అది ఎలా వినిపించాలి అంటే, సో ఒకటి మూవీస్ ద్వారా, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడం ద్వారా. సో ఇది నాకు బయట మా ఫ్రెండ్స్ అని ఎవరు సజెస్ట్ చేశారు. సో ఇక్కడ నా మనీశ్వరి గారు, ఆవిడకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఆవిడ ఎంతో మంచి అద్భుతమైన ఇన్స్టిట్యూట్ గురించి నాకు చెప్పడం జరిగింది. నాకు ఉన్న ఇంట్రెస్ట్ని చూసి ఆవిడ వెనకాల పడి, రామప్రసన్న నువ్వు తప్పకుండా ఇక్కడ మంచిగా నేర్పిస్తారు, నువ్వు నేర్చుకుని ముందుకు వెళ్ళగలవు, నీ ఇష్టాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలవు, ఈ డబ్బింగ్ ఇండస్ట్రీ వైపు నువ్వు వెళ్ళగలవు అని ప్రోత్సహించడం జరిగింది. సో అదే తన మాట మీద నేను రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ డే రాగానే నాకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది. సో ఇదే కదా నేను చూస్తున్నాను ఇదే రోజుల నుంచి. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, ఉన్న స్టూడెంట్స్ కానీ, వాళ్ళు ఒకరినొకరు ఎంకరేజ్ చేయడం, ఒకరి దగ్గర నుంచి ఇంకొకళ్ళు నేర్చుకునే విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు డబ్బింగ్ అంటే కేవలం ఒక డైలాగ్ చెప్పడం అనేది అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమోషన్స్ అనేవి, ఎవరు అసలు ఎమోషన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, అవి ఉంటేనే ఒక క్యారెక్టర్కి మనం ప్రాణం పోయగలం అనేది నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. అండ్ వినోద్ సార్ చాలా చాలా రుణపడి ఉంటాను సార్. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్. ఒక డబ్బింగ్ చెప్పడమే కాదు, అండ్ ప్రతి ఒక్క విషయం, ఒక టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఒక మనిషి ఏ విధంగా ఆలోచించాలి, ముందుకు వెళ్ళాలంటే ఎంత పట్టుదల అనేది ఏ విధంగా ఉండాలి, దానికి కృషి ఎంతలా చేయాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ ఎంత చేయాలి అని ప్రతి ఒక్క విషయం పాయింట్ టు పాయింట్ అనేది వినోద్ సార్ నేర్పించడం జరిగింది. నేను ప్రతి ఒక్కటి ఎక్కడా కూడా వెళ్ళకుండా ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించుకుని, ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుని, అది డైలీ లైఫ్లో కావచ్చు, అండ్ నేను నేర్చుకునే ఒక డబ్బింగ్ విషయంలో కావచ్చు అప్లై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒక 100 మెట్లలో ఒక ఫస్ట్ స్టెప్ ఇలా తీసుకున్నాను అని మాత్రం చెప్పగలను. నేను ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. నేను అది వినోద్ సార్ ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాలి, నేను ఇండస్ట్రీలో ముందు అడుగు వేయాలి. ఇంకా ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను. కాబట్టి మెల్లిగా వినోద్ సార్ ఆపర్చునిటీస్, నాకు వాయిస్కి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ అనేవి చూపించడం జరుగుతుంది. కాబట్టి నేను దానికి తప్పకుండా కృషి చేస్తాను, అందులో ముందుకు వెళ్తాను అని మాత్రం నేను ప్రామిస్ చేయగలను సార్. మీ పేరు ఎక్కడ, తప్పకుండా మీ పేరు నిలబెడతాను, ఎక్కడ వినోద్ సార్కి చెడు పేరు తీసుకురానని మాత్రం నేను ప్రామిస్ చేయగలను. అలాగే వినోద్ సార్తో పాటు అనుమాన్కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. తను స్టార్టింగ్ నుంచి కూడా నేను నా పర్సనల్ ఇష్యూస్తో కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నా, భయపడుతున్నా కూడా, అది కాదమ్మా నువ్వు ఇలా ఉండాలి, నువ్వేం భయపడకు అని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడం, తను కొన్ని విధాలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పడం, నా వాయిస్ అనేది పెరిగేది కాదు. సో నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పడం, అలాగే అనిల్ సార్ ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీగా ఉన్నారు, ఆయన కూడా మోటివేట్ చేయడం, ముందుకు వెళ్ళాలి, ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైపు నుంచి ప్రోత్సహించడం. ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి వచ్చింది వాళ్ళ వరకే దాచుకోకుండా ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అను మ్యామ్.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ అలాట్ టు ద పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను, ఇక్కడ నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందు ముందు ప్రయాణం కూడా చాలా బాగుండాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా అమ్మా, రుణాన్ని తీర్చుకోవడం అవకాశాలు ఇవ్వడం అనేది ఇది ఒక మంచి ఒక ప్రాసెస్. కాకపోతే మీ ప్రయత్నం మీరు ఉంటే మాత్రం నా సహాయ సహకారాలు కూడా అవసరం లేదు, మీరే సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి వాయిస్ని ఖచ్చితంగా మనం ఇండస్ట్రీకి పరిచయం చేయాలి. ప్రసన్న ఒక మంచి స్టేటస్కి వెళ్తుందని మాత్రం నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ దేవుడు ఆశీస్సులు కూడా అమ్మాయికి ఉండాలని కోరుకుంటూ నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.